నాకు తెలిసినప్పుడు మీకు 2 మార్గాలు ఉంటాయి. ఈ సంస్థ ఆయన గొడవ, ఆయన లేరు, విడిచిపెట్టాలి, లేదా ఆయన లేకపోయినా ఆయన కలలు కన్న సామ్రాజ్యాన్ని విస్తరించాలి. అప్పుడు ఏమనుకున్నారు? అసలు మీ మనస్థితి ఎలా ఉంది అప్పుడు? అంటే మొదట్లో కొంచెం సందేహించానండి. నేనేమో చదివిందేమో లిటరేచర్, ఆయన చేసిందేమో టెక్నికల్. మరి ఆయన టెక్నికల్ చేసి నేను తెలుగు లిటరేచర్ చేసి నేను సంస్థకి అడ్డుగా ఉండి నేను చెయ్యగలనా అని మనసులో ముందు ఆలోచించాను. మొదట్లో నేను కొంచెం భయపడ్డాను. నెమ్మదిగా చెప్పాను, ఇంత మంచి జీతం, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఉద్యోగం వదిలేసుకుని, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అప్పటికి, మా పిల్లవాళ్ళు 4-5 వాళ్ళు, వాళ్ళ చదువులు చదవాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. ఏమో బిజినెస్లో రాణిస్తామో రాణించలేమేమో, ఎంతలో బిజినెస్లు చేస్తున్నారు, ఎంతో మూసుకుని వెళ్ళిపోతున్నారు. మాది 40 సంవత్సరాల వరకు మేము ఖర్చు చేసామంటే అది మరి నాకు గర్వంగానే ఉంది. ముఖ్యంగా ఆయన యొక్క ఆశయాన్ని అనండి, కోరికనని ఏదైనా అనండి, ఆయన అడగలేకపోయేవారు. కానీ ఎందుకంటే ఆయన మైండ్లో ఉండిపోయింది టెక్నికల్ ఓరియంటెడ్ కంపెనీని, నాన్ టెక్నికల్ పీపుల్. నేను నాన్ టెక్నికలే, మా పెద్ద అబ్బాయి నాన్ టెక్నికలే, మా రెండో వాడిని మొట్టమొదటి అసలు అనుకో ఏమన్నానంటే, మా వారికి మా రెండో అబ్బాయి చాలా తెలివైన వాడు, తర్వాత బీటెక్ చేశాడు. చేసిన తర్వాత ఆ అబ్బాయి బీటెక్ 80లో పాస్ అయ్యాడు అనుకుంటాను. పాస్ అయిన తర్వాత 2-3 ఏళ్ళు ఈయనతో పాటే ఇంకా ఇద్దరు కృషి వలులాగే చేసేవారు.